హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 352. ఇద్దరు లంచ్ చేయండి. లంచ్ టైం దాటిపోతుంది. ఇద్దరు జాగ్రత్తరా. వాడు లేచాక ఇంటికే రమ్మని చెప్పరా డైరెక్ట్గా అని రుద్ర కాల్ కట్ చేశాక లంచ్ తెప్పిద్దామని అనుకుంది సమీర. కానీ మళ్ళీ చరణ్ లేటుగా లేస్తే లంచ్ చల్లారిపోతుంది అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొచ్చుకొని చరణ్ పక్కన కూర్చొని చిన్న చిన్న వర్క్స్ ఉంటే సమీర చేసుకుంటూ ఉంటుంది. ఇక చరణ్ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ కూడా రుద్రనే చూసుకుంటూ ఉంటాడు ఆ రోజు. చరణ్ లేడు అని చెప్పి శౌర్య రుద్ర దగ్గరికి వచ్చి వీడెక్కడికి వెళ్ళాడన్నయ్య అని అడిగాడు. సమీర దగ్గర ఉన్నాడు శౌర్య. వదిలే, వాడి వర్క్ అంతా నేను ఫినిష్ చేశాను. మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. డైరెక్ట్గా వాడిని ఇంటికి రమ్మని చెప్పానులే అని చెప్పాడు రుద్ర. అలాగే అన్నయ్య అని శౌర్య రుద్ర సైన్స్ కోసం కొన్ని ఫైల్స్ తీసుకొచ్చాడు. అవి కంప్లీట్ అవ్వగానే శౌర్య వెళ్తూ ఉంటే శౌర్య అని పిలిచాడు రుద్ర. హా అన్నయ్య అని శౌర్య మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇవాళ నుండి రోజు నువ్వు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే ఇంటికి వెళ్ళిపో. ఎందుకంటే శ్రావణి ఇప్పుడు నార్మల్ మనిషి కాదు. తనకి కూడా తన హస్బెండ్ పక్కనే ఉండాలని ఉంటుంది. మీ వేదుగాడు ఎంతలా రాక్షసిలాగా ప్రవర్తించాడో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఏ అమ్మాయికైనా మూడ్ స్వింగ్స్ అలాగే ఉంటాయి కాబట్టి భర్త పక్కనే ఉండాలి అని కోరుకుంటుంది. వాళ్ళు అలా కోరుకోవడంలో తప్పు కూడా లేదు. కాబట్టి రోజు 1 అవర్ లేట్గా ఆఫీస్కి రా. అలాగే 2 అవర్స్ ముందు ఇంటికి వెళ్ళు. మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. నాకేదైనా ఇబ్బంది అవుతుందని అస్సలు ఆలోచించకు. నేను వేరే మనుషుల్ని పెట్టైనా వర్క్ని చేపించగలను. కాబట్టి శ్రావణిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పటి నుండి నువ్వు. తన డెలివరీ అయ్యే వరకు సరేనా అని తమ్ముడికి చెప్పడంతో అలాగే అన్నయ్య, ఇంకొక 1 అవర్లో వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అని వాళ్ళ అన్నయ్య మాటలకి నవ్వుకొని శౌర్య త్వరగా అతడి వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్నట్టు రుద్రకి మెసేజ్ చేసి శౌర్య వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ ఫస్ట్ నైట్ రూమ్లోనే వదిలేసిన మన కొత్త పెళ్లి జంట దగ్గరికి వస్తే ఉదయం వాళ్ళిద్దరిని ఎవరూ డిస్టర్బ్ చేయకపోవడంతో ఉదయం 9 అయినా దేవా భూమి ఇద్దరికీ మెలకువ రాదు. ఇక 2 రోజుల్లో రిషి ఆఫీస్కి అమెరికాకి వెళ్ళిపోతాను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడే ఏవో చిన్న చిన్న పనులు, అలాగే కొన్ని బిజినెస్ డీలింగ్స్, అలాగే మీటింగ్స్ ఉండడంతో కాస్త వర్క్స్ ఉన్నాయి అని చెప్పి మార్నింగే బయటికి వెళ్ళిపోయాడు. ఇక చిన్నోడిని జెస్సీ, అరుణ గారు ఆడిస్తూ కూర్చున్నారు హాల్లో. దేవా కన్నా ముందుగా మెలకువ వచ్చిన భూమి తల ఎత్తి చూసేసరికి దేవా గడ్డం ఆమె ముక్కుకి గుచ్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అతడి ఛాతీ మీద తలపెట్టి పూర్తిగా అతడిని హత్తుకొని పడుకుంది కదా నైట్. ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్టుగా హత్తుకొని పడుకోవడంతో భూమి తల ఎత్తి దేవాని చూసి చిన్నగా నవ్వి అతడి ఒంటి మీద ఉన్న ఆమె గోటి గుర్తులు, లిప్స్టిక్ మరకలు, ఆమె పంటిగాట్లు కూడా అతడి వీపు నిండా అలాగే మెడ మీద కనిపిస్తూ ఉంటే భూమి వామ్మో నేనేనా అదంతా చేసింది అని లేచి కూర్చొని ఆమె ఒంటి మీద ఉన్న మరకలన్నింటినీ చూసుకొని వామ్మో ఈయనగారిచ్చిన వాటికన్నా నేను ఇచ్చినవి ఏం పెద్దవి కాదులే అనుకొని భూమి బ్లాంకెట్ ఒంటి నిండా కప్పుకుంటుంటే కాసేపు పడుకోవే, ఇప్పుడే లేస్తున్నావేంటి అని దేవా మళ్ళీ భూమిని అతడి దగ్గరికి లాక్కున్నాడు. ఇప్పుడేనా? టైం చూసారా ఎంత అవుతుందో? 10 అవుతుంది దేవాగారు. ఇప్పటికి కూడా లేవకపోతే ఏమనుకుంటారు అత్తయ్య గారు? ప్లీజ్ వదలండి, లేచి దీపం పెట్టాలి. ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ప్లీజ్ మా మంచి దేవాగారు కదా అని
భూమి దేవాని బుజ్జగిస్తూ ఉంటే, సరే ఏదో దీపం పెట్టాలంటున్నావు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నా. రాత్రికి అస్సలే వదలనే అని భూమి లేచాక దేవ బెడ్ మొత్తం ఆక్రమించి బోర్లా పడుకున్నాడు. ఇప్పటికి మాత్రం వదిలారా ఏంటి అని కసితీరా అతడి భుజం మీద ఒక్కటి కొట్టి, భూమి నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాక అతడు పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ, భూమి వాష్రూంలోకి వెళ్ళాక ఆమె ఎలా ఉందో చూసి దేవ నవ్వుకొని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. బాబుగారికి రాత్రంతా నిద్ర కరువైంది కదా! ఇక భూమి ఫ్రెష్ అయి వచ్చి తనకి వచ్చినట్టుగా చీర కట్టుకొని దేవాని లేపాలని చూసింది కానీ అతడు గాఢ నిద్రలో ఉండడంతో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చిందరవందరగా ఉన్న వాళ్ళ రూమ్ మొత్తం క్లీన్ చేసి వాళ్ళ బట్టలన్నీ వాషింగ్ మెషిన్‌లో వేసేసి కిందికి వెళ్ళేసరికి జెస్సీ, అరుణ గారు అక్కడే కనిపించారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య, గుడ్ మార్నింగ్ వదినా అని వెళ్ళి జెస్సీ ఒడిలో ఉన్న బాబుని ఎత్తుకొని గుడ్ మార్నింగ్ నాన్న అని అల్లుడితో ఆడుతూ ఉంటే, అమ్మ భూమి ముందు దేవుడి గదిలో దీపం పెట్టి ఏదైనా ప్రసాదం వండుదువు గాని పదా తల్లి అని కోడల్ని చూసి తృప్తిగా నవ్వుకున్నారు అరుణగారు. అలాగే అత్తయ్య అని ముందుగా దేవుడి గదిలోకి వెళ్ళి దీపారాధన చేసి, నా అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు అందరూ చల్లగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి అని భర్త గురించి ఇంకా 2 కోరికలు ఎక్కువగానే కోరుకొని, భూమి బయటికి వచ్చాక అరుణ గారే కోడల్ని వంటగదిలోకి తీసుకువెళ్ళి, నీకు వచ్చిన ప్రసాదం చెయ్యమ్మా అని చెప్పారు. అలాగే అత్తయ్య అని 2, 3 రకాల స్వీట్స్ త్వరగానే భూమి వండడంతో కోడలికి వంట కూడా వచ్చు అని అర్థమైన అరుణ గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి భూమి చేతనే దేవుడికి నైవేద్యం పెట్టించిన తర్వాత అరుణ గారు జెస్సీ ఆ స్వీట్ టేస్ట్ చేసి చాలా బాగుంది అని మెచ్చుకున్నాక భూమిని టిఫిన్ చేయమని చెప్తే ఆయన లేచాక తింటానత్తయ్య, ఇప్పుడు మాత్రం కాఫీ తాగుతాను అని భూమి స్వయంగా కాఫీ పెట్టుకుంటుంటే, వాడికి కూడా ఇక కాఫీ తీసుకెళ్ళి వాడిని కూడా ఫ్రెష్ అవ్వమని చెప్పు భూమి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అన్నారు అరుణ గారు. అలాగే అత్తయ్య అని కాసేపు వదినతో, అత్తగారితో మాట్లాడి కాఫీ ప్రిపేర్ చేశాక 2 కప్పులు ట్రేలో పెట్టుకొని రూమ్‌లోకి తీసుకెళ్ళేసరికి దేవ ఇంకా నిద్రపోతూ ఉంటే వెళ్ళి టేబుల్ పైన కాఫీ కప్పులు పెట్టి దేవా పక్కన కూర్చొని దేవాగారు అని పిలిచింది భూమి. ముందు 2, 3 సార్లు పిలిచినా దేవా నుండి నో రెస్పాన్స్. దేవాగారు ప్లీజ్ లేవండి ఆకలవుతుంది నాకు. ఇద్దరం కలిసే తింటామని చెప్పొచ్చాను అత్తయ్యకి. మీకోసం కాఫీ తీసుకొచ్చాను. కాఫీ తాగి ఫ్రెష్ అవుదురు గాని లేండి అని భూమి పిలుస్తూ ఉంటే దేవా అప్పుడు కళ్ళు తెరిచి నువ్వు తింటే అయిపోయేది కదే, నాకేమో ఫుల్‌గా నిద్రొస్తుంది. మళ్ళీ ఇవాళ కూడా రాత్రంతా మెలకువగా ఉండాలి అంటే ఇప్పుడు పడుకోవాలి కదా అని దేవా నవ్వుతూ ఉన్నాడు. సిగ్గులేదు మీకు. నైట్ అంతా నిద్ర లేకుండా ఉండడం కోసం ఇప్పుడు పడుకుంటున్నారా? ఏమైనా తిని పడుకుందురు గాని లెండి అని దేవాని బలవంతంగా లేపి కూర్చోబెట్టి అతడి చేతిలో కాఫీ కప్పు పెట్టి భూమి కూడా కాఫీ తాగి అతడిని బలవంతంగా వాష్‌రూమ్‌లోకి నెట్టేసి మళ్ళీ వాళ్ళ బెడ్‌ని కూడా అంత నీట్‌గా సర్దుతుంది. పాత బెడ్‌షీట్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి వేసి, రూమ్‌లో రూమ్ ఫ్రెషనర్ ఆన్ చేసి విండోస్, బాల్కనీ డోర్ అన్నీ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలన్నింటినీ కూడా వాటర్ పోసి కాసేపు అక్కడే కూర్చొని దేవా రెడీ అయ్యేసరికి రూమ్‌లోకి వస్తుంది భూమి. ఈ చీరలో కూడా సూపర్‌గా ఉన్నావే అని భూమి కింది పెదవి లాగాడు దేవ. మీరే రోజు చీరలు కట్టుకోమని చెప్పారు కదా పెళ్లి అయిన తర్వాత. అందుకే ఇప్పటి నుండి నేర్చుకుంటున్నాను లెండి అని చెప్పింది భూమి. ఓహో! అయితే నేను చెప్పినట్టు పాటిస్తున్నావన్నమాట. వెరీ గుడ్ పద అని ఇక భార్యని తీసుకొని దేవా కిందికి వెళ్ళి
దేవా కూడా ముందుగా అల్లుడిని ఎత్తుకొని టిఫిన్ చేశారా అక్క అని అడిగాడు వాళ్ళ అమ్మని అక్కని. మేం తిన్నాం లేరా, వాడిని ఇలా ఇవ్వు, భూమికి ఆకలేస్తుందేమో, ముందు మీరు వెళ్ళి తినండి అని చెప్పి కొడుకు కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి పంపించారు అరుణ గారు. భూమి ముందు దేవాకి వడ్డించి తను కూడా తింటుంది. ఇంకా ఉంది.